గొప్పోడైతే ఏదో పాతకాలంలో చూసాం సినిమాల్లో, డబ్బున్న వ్యక్తి నా సాధారణంగా పీడించుకొని పీల్చి పిప్పి చేస్తుంటాడు. అలాగుంది ఇది. ఏమన్నా అంటే తుది దశకు వచ్చేసినాయి కాబట్టి మాట్లాడాడు. తుది దశో మొదటి దశో వాటికేమి జంకేవాడిని కాదు. మొన్న కూడా చెప్పా, నేనేం అతీతుండేం కాదు లోపలికి వెళ్ళాలంటే. కేజ్రీవాల్, చంద్రబాబు నాయుడు, జయలలిత, జగన్మోహన్ రెడ్డి గారు, చాలా చంద్రబాబు నాయుడు గారు మహామహులు పోయినారు. నేనేమన్నా అతీతున్నా? పోవాలని అంటే మీరు పెట్టాలనుకుంటే పోయేసి వస్తా, అంతేగాని దాన్ని ఏదో జుబ్బుచ్చిగా చూపించి నేను చెప్పిన వాటికి ఎక్కడైనా ఒక సమాధానం పోయినసారి చెప్పా, ఒక్క సమాధానం అన్నా చెప్పాడా? ఇంకో రెండో ఎక్స్పోర్ట్ కంపెనీ ఎందుకు ఉండట్లేదు అని అన్న సమాధానం చెప్పారా? లేదే. ఇంతమంది ఎక్స్పోర్టర్లు ఎదుగో మైనింగ్ ఎక్కడో చేస్తే చూపిండి అన్నాడు. మీ అందరిని పెట్టాక చూపిండి అన్నాడు. 24వ తారీఖున చూసారా విజువల్స్? ఎన్ని లాంగిట్యూడ్ లాటిట్యూడ్ డేట్లతో తీసింది సార్. ఏదో ఊరికిన ఒక ఫోటో, దొంగ ఫోటో తీసుకురాను నేను. ఇది 2వ తేదీ మిషన్లు తిరుగుతున్నారు. 6వ తేదీ అనిల్ కుమార్ యాదవ్ వస్తాడో రాడో తెలియదు కానీ ఒక చిన్న వార్త, సైదాపురంలోకి అనిల్ కుమార్ యాదవ్ వస్తున్నాడు అని తెలియగానే ఎంతమంది పోలీస్ బందోబస్తునింది. 6వ తేదీ చూడండి, కంప్లీట్ క్లీన్, కనీసం వాటర్ బకెట్ కూడా లేదు. ఇది 2, అది కూడా మిషన్లు పనిచేస్తా. 6వ తేదీ చూడండి, కంప్లీట్ క్లీన్, బకెట్ కూడా లేకుండా క్లీన్ చేశారు. 6వ తేదీ అనిల్ కుమార్ యాదవ్ దిగుతున్నాడు రానంగానే, వస్తున్నాడో లేదో తెలియదు పాపం, ఒక 100 మంది పోలీసులు. ఎందుకు పోలీసు? ఇల్లీగల్ మైన్ చూపించేదానికి పోలీసు అవసరమా? అంటే జరుగుతున్నట్టే కదా. ఇది ఏదైనా నా సృష్టి కాదే. ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు పోయి ఆ 10 మైన్లు మీరు 10, 15 ఎన్నైనా 50 years దాటేసిన మైన్స్ ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసిన ఆక్షన్ పిలవండి, గవర్నమెంట్కి డబ్బు వస్తుంది. నేను మీకు మంచి చేసే పని చెప్తున్నా, ప్రభుత్వానికి 4 రూపాయలు వచ్చే పని చెప్తున్నా. నేను ఆక్షన్ వేస్తే ఒక 600 కోట్ల మెటీరియల్ ఉంది. ఈ మైన్లన్నీ మీరు తిరిగి ఆక్షన్ వేస్తే పాడుకుంటారు, పని జరుగుతాయి, డబ్బులు వస్తాయి. అలా కాకుండా నెలకి 25 నుంచి 30 కోట్ల రూపాయలు ఒక ఆయన జోబీలోకి పంపించి, నేను చెప్తున్నా ఇదే నిజం అని. కాదు అంటే మీరు క్లోజ్ చేయండి. నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఎవరెవరిని ఎక్కడికి పిలిపించుకున్నారో తెలుసు. మైన్ ఓనర్ని పాపం ఎవరెవరిని బతిలాడుకొని ప్రెస్ మీట్ పెట్టించారో నాకు తెలుసు. సరే సంతోషమే. నేను ఆ విధంగా అయినా ఒక 10 మైన్లు ఓపెన్ అయితే ఒక 1000 మంది బతుకుతారు. నా మీద 4 మాటలు రేపు ఎక్స్పోర్టర్ల చేత కూడా మాట్లాడించండి. మేము భలే ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం ముందు, ఇప్పుడు మార్కెట్ లేదు కాబట్టి మేము ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నాం అని పాపం ఒక 5 మంది పిలిపించి వాళ్ళ చేత కూడా పెట్టించండి. ఇంకో మాట చెప్పాడు, చంపేసామంట. గత ప్రభుత్వంలో చంపేసినప్పుడు మెటీరియల్ ఎంత పోయింది? మీరు ఓపెన్ చేసి చూడండి, 160 ఓపెన్ చేసి ఎవరు ఎక్స్పోర్ట్ చేయాలో చూడండి. మార్కెట్ చచ్చిపోయిందా, మార్కెట్ బ్రతుకుందా తెలుస్తుంది. ఉదాహరణకి 5% నెలకి ఒక 20,000 టన్నులు పోతే 2 లక్షల టన్నులు పోతే ఇంచుమించు 600 కోట్లు 700 1000 కోట్లు ఎక్స్పోర్ట్ జరిగితే 1000 కోట్లు ఇంటూ 5% ఒక 50 కోట్ల రూపాయలు ట్యాక్స్ వస్తుంది. మీ ట్యాక్స్ పెట్టుంటాడా? పుష్ప ట్యాక్స్, ఆయన ఎర్రచందనం ఎడక్వాడ్స్. అదే మమ్మల్ని అంటారు డైరెక్ట్ ఎర్రచందనం ఆడిపోతుంది ఆ సినిమాలో, ఏడబోతుంది. నేనేమన్నా తప్పు మాట్లాడానా? అయ్యా పెద్దోళ్ళని కాబట్టి అనకూడదు, డబ్బున్నోళ్ళు అనకూడదు. 4 దైవ కార్యక్రమాలు చేశారు, 4 ఇది చేసినంత మాత్రాన్ని మంచోళ్ళు గారు. వాళ్ళందరూ మంచోళ్ళే కానీ వాళ్ళందరూ 100% మంచోళ్ళు అంటే మంచోళ్ళు కాదు. తప్పు చేస్తే తప్పే ఎవరైనా. తప్పును తప్పే చెప్తున్నా. ఇందా నేను చెప్పిన పేర్లన్నీ ఉన్నాయి కదా, ఒక 50 పేర్లు చెప్పేవాడిని. కానీ ఈ 3 అంటే 4 ప్రపంచం అంతా తెలుసు కాబట్టి 4 పేర్లు చెప్పా. మనం కానీ నేను కానీ గమ్ముగా ఉంటే ఆయన ఇంకో పెద్ద ఇదయ్యేవాడు. కాబట్టి
దైవాంశ సంభూతుడైనా ప్రెస్ మీట్ పెడతాడా? ఆయన వకాల్తా పుచ్చుకున్న రవిచంద్ర గారు పెడతారా? నేను అడిగేది 4 ప్రశ్నలే. మీరు చెప్పినట్టే కంపెనీ పెట్టి ఆయన్ని నెల్లూరు జిల్లా ప్రజల్ని ఉద్ధరించాలా, నెల్లూరు ప్రజల్ని బాగు చేయాలా, నెల్లూరు ప్రజలు మేలుకోరడం చేస్తున్నాడు ఆయన అని చెప్పిన ఆయన ఎప్పుడు కంపెనీ పెడుతున్నాడు? ఎప్పుడు జాతికి అంకితం చేస్తున్నాడు? చైనాలో కంపెనీయా, నెల్లూరులో కంపెనీ? ఎందుకంటే మెటీరియల్ చైనాకు పంపిస్తున్నాడు కాబట్టి. 2, నేను చెప్పినట్టు ఈ 10 మైళ్ళు చిన్నంగా, అంటే ఇప్పటికి 2 మైళ్ళు 3 మైళ్ళు స్టార్ట్ చేశాడు. సరోజినీ మైన్లో ఈరోజు నీళ్లు కొడుతున్నారు. పట్టా ల్యాండ్లో ఈరోజు నీళ్లు కొడుతున్నారు. రేపు పొద్దున ఎల్లుండో మిషన్ పెడతారు. ఈ మైన్లు మిషన్లు అన్నింటిలో కూడా మీకు సంబంధం లేదు అంటే ఈ ఇల్లీగల్ మైన్స్ ని, గవర్నమెంట్ రావాల్సిన మైన్స్ ని బోర్డు పెట్టండి. లేని పక్షంలో ఆ మైన్స్ అన్ని మాయే. ఆడ ఎందుకు 8 పెద్ద టిప్పర్లు దిగున్నాయి, పెద్ద హిటాచీలు దిగున్నాయి, అర్థం కావట్లా. 3వది, ఎందుకు 140 మైళ్ళు ఉంటే 170 మైళ్ళు ఉంటే 30 ఓపెన్ అయ్యి కొరవ ఎందుకు ఓపెన్ కాల? ఆ ఎండిఎల్ఓని ఓపెన్ చేసి ఆ పుణ్యం, ఆ మంచి, అందరూ రవిచంద్ర గారు చెప్పేది అందరూ ఎస్సీలు, బీసీలు, పేదవాళ్ళు, వాళ్ళ కుటుంబాల్లో వెలుగు నింపినవాడు అవుతావు రవణ. రవిచంద్ర గారికి ఆ కుటుంబాలు, వేల కుటుంబాల్లో మంచి చేసినోడు అవుతావు. ఆ కిరీటం నువ్వే పెట్టుకో, నిందలు మేము వేసుకుంటాం కావాలంటే. ఆ కిరీటం నువ్వే తీసుకో, 4 అడుగులు ముందుకు వేసి అవన్నీ ఓపెన్ చేయించి అందరికీ మంచి చేసే కార్యక్రమం చేయి. మార్కెట్ ఉందా, మార్కెట్ లేదా మీకే తెలుస్తుంది. కాబట్టి నేను చెప్పింది ఏది కూడా నాకున్న ఎవిడెన్సే చూపించా. ఇది తప్పు ఎవిడెన్సు, మీ అన్ని దగ్గర తప్పులు అంటే దానికి ఆయన తీసుకొచ్చి చూపించు. ఊరికేనే ప్రెస్ పెట్టి మాట్లాడటం కాదు, నాకున్న ఎవిడెన్స్ లో చెప్పా. సార్ నాకున్నది అలిగేషన్ అనుకోవచ్చు, నాకున్న ఇది అనుకోవచ్చు. నేను చెప్పా, అది తప్పు అంటే తప్పే. తప్పు అంటే నిరూపిస్తే ఏ లెక్కన వాటిలో గవర్నమెంట్ బోర్డు పెట్టి ఆక్షన్ ఇస్తే ఖచ్చితంగా క్షమాపణ చెప్తా, ధన్యవాదాలు చెప్తా.